హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సింపుల్గా అయితే ఈరోజు విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఫొటోస్ అన్నీ ఏం క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా ఓన్లీ దీపాలు ఒకటి డైలీ వాడతాం కదా, దీపపు కుందులన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. పువ్వులు పెట్టేసి అలంకరించుకొని ఇంకా ధూపం వెలిగించేసి సోమవారం అనేసి ఇంకా ఊదిబత్తులు అయితే వెలిగించేసుకున్నాను. తర్వాత ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలన్నమాట. స్కూల్ లేదు, కృష్ణాష్టమి కదా, హాలిడే ఇచ్చారు. ఇంకా మా ఆయనకైతే టీ అయితే వేడి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. తనకు టీ ఇచ్చేసి ఇంకా ఆలు అయితే ఉడకబెట్టేశాను. పూజ చేయకముందే ఆలు ఉడకబెట్టేసి పూజ అయితే చేసేసాను అనమాట. పూజ అయిపోయేలోపు ఆలు కూడా ఉడికిపోయింది. ఇంకా ఆలు కర్రీ చేసేసి చపాతీ చేద్దాం అనుకున్నాను, కానీ చపాతీ ఏం చేయలేదు. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారులే, రొట్టె చేద్దామనేసి ఇంకా రొట్టె అయితే చేస్తున్నాను అనమాట. ఇదిగోండి కూర అయితే తాలింపు వేసేసాను. కూర రెడీ అయిపోయింది, సింపుల్గానే చేశాను అనమాట. ఇంకా గ్రేవీగా పెట్టేశాను. రొట్టె కదా, కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అనేసి గ్రేవీ పెట్టేశాను. ఇంకా రొట్టె కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ కూర అయ్యేలోపు ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకొని రొట్టెకు ఇంకా పిండి అయితే కలిపేసుకొని ఇంకా రొట్టెలు చేస్తూ ఉన్నాను. ఇంకా నా టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట. పిల్లలు ఆకలి వేస్తుంది అంటే ఇంకా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఒక పక్క చేస్తుంటే ఒక పక్క తినేసారనమాట. నేను ఒక్కదానే లాస్ట్లో ఉన్నాను. ఇంకా రొట్టె అంతా చేసేది అయిపోయిన తర్వాత తినేసాను అనమాట. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పనులు స్టార్ట్. ఇంకా స్కూల్ ఉన్నా లేకుండా ఇలాంటి పనులన్నీ తప్పవన్నమాట. వండడం తినడం మాత్రం కామన్ ఉంటుంది. ఇంకేం చేస్తావు, తప్పదు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే కోసము దోశకు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పు కడిగేసుకోవాలి, మినపప్పు కడిగేస్తాను అనమాట. ఇంకా సామాన్లు ఉన్నాయి కడగాలి. వంట వచ్చేసి ఈరోజు అన్నము గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా ఉదయం చేసినా కొంచెం ఆలు కూడా ఉండిందనమాట. సామాన్లు చూడండి, ఇంకా ఉదయం వండినవి తినేవి అలానే ఉన్నాయి. ఇప్పుడు వంట చేసేసుకుంటూ కడిగేసేయాలన్నమాట. 12కి అలా స్టార్ట్ చేస్తే 12:30కి అంతా సామాన్లు కడిగేసాను, వంట కూడా చేసేసాను. ఎంతసేపు చెప్పండి, ఒక అరగంట టైం మనది కాదంటే టకా అయిపోతాయి అనమాట పనులు ఏవైనా సరే. ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా మినపప్పు కూడా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ సాయంత్రం ఒక 2 టైమ్స్ కడిగేసి పిండి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. గ్రైండర్ ఉన్నా కూడా నాకు ఇంకా అవి తీయడము కడగడం పని ఎక్కువ అనిపిస్తుంది అనమాట. దానికోసం గ్రైండర్ ఏం వాడట్లేదు, మిక్సీనే పట్టేసుకుంటాను. ఇంకా వచ్చేసి పప్పు అయితే అయ్యిందనమాట. ఇంకా ఆవిరిపోతే పప్పు రామేసేయాలి, తాలింపు పెట్టాలి. అన్నం కూడా అయ్యిందనమాట, మగ్గుతుంది. ఇంకా అన్నం పప్పే చేశాను, పెద్ద ఏం చేయలేదన్నమాట. ఇంకా స్కూల్ లేదు కదా, ఇంకా అన్నట్లు ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి ఆల్రెడీ, అవి తింటూనే ఉన్నారు పిల్లలు. ఇంకా మళ్ళీ ఏమైనా చేసినా కూడా అయిపోదు అన్నట్లు అన్నం పప్పే చేశాను. పిల్లలు అయితే ఇంకా ఆటలు ఆడుతూనే ఉన్నారు ఉదయం నుంచి నాన్ స్టాప్గా. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాను వ్లాగు. ఇంకా సామాన్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఉదయం దోశ వేసాను, దోశ చేయడం ఏమో కానీ దాని వెనక ఇన్ని ఉంటాయి అనమాట సామాన్లు. పని మామూలుగా ఉండదు. అయినా నాకు దోశనే ఈజీ అనిపిస్తుంది అనమాట చేయడము. చట్నీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ వేసేసేయడమే. ఇంకా చపాతీలు కూరలు రొట్టెలు అంటే నాకు అవే కొంచెం పని ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి అన్నము మునక్కాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం రాగి ముద్ద కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా మునక్కాయ కూర కోసం అయితే పెట్టేసుకున్నాను. ముందుగానే మునక్కాయలు ఉడకబెట్టేసుకున్నాను అనమాట. కొంచెం అవి కూడా కొన్నే ఉన్నాయన్నమాట, సరిపోతుంది లే పూటకు అనేసి. ఇంక ఇంట్లో ఎలాగో దోశ పిండి ఉంది, నైట్ కూడా పిల్లలు దోశ అడుగుతారు అన్నట్లు ఇంకా మునక్కాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే మునక్కాయలు ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత బాండీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఇంకొంచెం పోపు దినుసులు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసాను. అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలన్నమాట. మునక్కాయలు అన్ సీజన్ కదా, కొంచెం గుజ్జు లేవన్నమాట దాంట్లో. కొంచెం ఆరిపోయినట్లు ఎండిపోయినట్లు ఉన్నాయి కాయలు. ఇంకొంచెం ఉడకబెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది కూర అనేసి ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిగడ్డ కూడా కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. ఇంకా కూర మొత్తం నేను లో ఫ్లేమ్లోనే చేస్తానన్నమాట, చిన్న మంట పెట్టేసి. ఇంక ఇదిగోండి ఉల్లిపాయ బాగా ఉడికిపోయిందనమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. నేను ఒక 2 టమాటాలు వేసాను అనమాట, కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది అనేసి. ఇంకా అన్నంలోకి కదా అన్నట్లు కొంచెం గ్రేవీనే, కొంచెం పులుసులాగా పెట్టేశాను. మా ఇంట్లో ఏ కూర చేసినా గ్రేవీనే ఉండాలన్నమాట. ఇంకా గ్రేవీ లేకపోతే సరిపోదు వీళ్ళకి ఏదైనా సరే అన్నట్లు కొంచెం గ్రేవీనే పెట్టేస్తాను. నాకేమో గ్రేవీ ఉందంటే ఇష్టం ఉండదు, కొంచెం దగ్గరకు ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇంకా రాగి పిండి ఇక్కడ ప్యాకెట్ ఉందన్నమాట. ఇది చిన్న చెల్లి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు, అది రీసెంట్గానే లేండి. ఇంకా పిండి నాకు ఇచ్చి పంపించింది ఒక ప్యాకెట్. ఇంకా ఇంతకుముందు పాతది కూడా పిండి ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా అది తీసి పాత పిండి అయిపోతుంది అన్నట్లు ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టాను. ఇంకా అది ఈరోజుకి లాస్ట్ అయిందనమాట పిండి. ఇది నెక్స్ట్ నుంచి ఇంక ఈ పిండి వాడుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. టమాటా బాగా ఉడికిపోయిన తర్వాత
ఒక పావు టీ స్పూన్ వేసాను అంతే, నేను ఎక్కువ ఏం వేయను అనమాట మసాలాలు. ఇంకా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత ఇంకా మిగతా అవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఏమేమి వేసుకుంటాను అవన్నీ చెప్తాను మీకు. ఇక్కడ కూర అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకొక సైడు స్టవ్ పైన రాగి ముద్ద కోసం పెట్టేశాను, అన్నం వండి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా రాగి ముద్ద కోసం మళ్ళీ పెట్టేశాను సపరేట్గా. రాగి ముద్ద నాకు ఒక్కదానికని చేసుకున్నాను కానీ వాడు కూడా తినేసాడు. ఇదిగోండి ఇంకా ఉప్పు, కొంచెము కారము, పసుపు, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేస్తాను అనమాట. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మాది కారము సప్పగా ఉంది, అసలు టేస్టే లేదు కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇంక ఈ విధంగా అన్నీ బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా కలిపేసి తగినంత వాటర్ వేసి తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు మునక్కాయలకు బాగా ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి అనమాట. కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇదిగోండి తగినంత వాటర్ అయితే వేసేస్తున్నాను. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాను. చెప్పాను కదా కొంచెం పులుసులాగా పెట్టాను అనమాట. ఇంకా అన్నంలోకి రాగి ముద్దలకి ఎక్కువనే ఉంటుంది అనేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా కూర అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా రాగి ముద్దకు కూడా పెట్టేశాను. అన్నం అయితే ఉడికింది, దాంట్లో రాగి పిండి వేసి కలుపుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇంక ఇదిగోండి రాగి ముద్దది కూడా అయ్యిందనమాట. ఇప్పుడు అన్నం అయ్యింది. ఇంక ఇందులో రాగి పిండి వేసేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఒకసారి ఇక్కడ గరిటెతో కలిపేసి బాగా రాగి పిండి వట్టిది అలానే వేయనమాట. పిండి కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి వేస్తాను. మనకు వాటర్ కలిపి వేసామనుకోండి ఉండలు లేకుండా వస్తుందన్నమాట. ఇంక ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకునేది వేసేసాను, ఎక్కువే వేసాను అనమాట. ఇదంతా వేసి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక విజిల్ పెట్టేశాను అనమాట. స్టవ్ పైన లో ఫ్లేమ్లోనే ఒక విజిల్ పెట్టుకున్నాం అనుకోండి రాగి పిండి పచ్చి వాసన పోయి ఉడికి మంచి వాసన వస్తుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అప్పుడు కుక్కర్లో చేసామంటే త్వరగా అయిపోతుంది అన్నట్లు నేను కుక్కర్లో పెట్టేశాను. ఇంకా కుక్కర్లో చేసినా కుక్కర్ కడగాలి, డేక్షాలో చేసినా కూడా ఆ డేక్షా కూడా కడగాలి. ఎలాగైనా ఒకటే కదా అన్నట్లు కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అవుతుంది అనేసి ఇది కలిపి మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. అది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి స్టవ్ చిన్నగా మండుతుంది అనమాట. ఇంకా దీని మీద అయితే పెట్టేశాను సరిపోతుంది అనేసి ఒక విజిల్ పెట్టేశాను అంతే. తర్వాత దింపేసి ఇంకా వేరే గిన్నెలకి అయితే తీసేసాను. ముద్ద ఏం కట్టలేదన్నమాట. ఇంకా అయితే రాగి ముద్ద కూడా అయిపోవచ్చిందనమాట. ఇంకా వంట మొత్తం చేసినాక ఉన్న సామాన్లన్నీ కడిగేసుకోవాలి. ఇంకా వంట చేసుకుంటేనే ఫస్ట్ ఉదయం దోశ వేసేసాను కదా, వాటి సామాన్లన్నీ తిన్నవన్నీ కడిగేసాను. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకొంచెం ఉడికి తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది, ఇంకొంచెం ఉడికితే సరిపోతుందనమాట. కూర అయితే టేస్ట్ చాలా బాగుండే. ఇంకందరూ ఇదే తినేసారనమాట. చెప్పాను కదా రాగి ముద్ద వేస్తే మా చిన్నోడు కూడా తిన్నాడు, వాడికి ఇష్టం అనమాట నాలాగే రాగి ముద్ద అంటే. తర్వాత ఇదిగోండి మొత్తం వంట చేసేసి ఇలా గిన్నెలో తీసి పెట్టేస్తాను అనమాట. బాండీస్ అన్నీ కడిగేస్తాను. ఇంకా కూర అయితే ఇలా రెడీ చేసి పెట్టేశాను. ఇంక ఇదిగోండి రాగి ముద్ద అయితే ఇంతే చేశాను అనమాట. తిన్నాడేమో అనుకున్నాను కానీ తిన్నాడు, సరిపోయిందనమాట నాకు వాడికి ఇది. నేను తర్వాత కొంచెం వైట్ రైస్ పెట్టుకున్నాను. వాడు ఇది కొంచెం పులుసు వేసుకొని తిని తర్వాత కొంచెం పెరుగు వేసుకొని తిన్నాడు అనమాట. రాగి ముద్ద బాగుంటుంది అనమాట. దేంట్లోకైనా సరే కాంబినేషను పచ్చడి వేసుకున్నా బాగుంటుంది అనమాట వైట్ రైస్ కంటే. ఇంక ఈ విధంగా అయితే చేసేసాను అనమాట. ఇంకా అన్నము, మునక్కాయ కర్రీ, రాగి ముద్ద ఇంకా ఇవన్నీ చేసి హాల్లో అయితే పెట్టేస్తాను. ఇంకా పిల్లలు రాకముందే 12:30కి అంతా వంట కంప్లీట్ చేశాను అనమాట. కొంచెం కూరనే లేట్ అయింది, మిగతా అన్నీ త్వరగానే అయిపోయాయి. ఇదిగోండి అన్నీ ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకోవాలి. ఇంక ఇవన్నీ కడిగేస్తే ఏ పని ఉండదు. మళ్ళీ సాయంత్రం తిన్నవి ఇవన్నీ సాయంత్రం కడిగేస్తాను. ఇంకా నైట్కి కూడా దోశనే వేసేసేయాలన్నమాట. ఇంకా దోశ పిండి ఉందంటే ఇంక మా ఇంట్లో మామూలుగా ఉండదన్నమాట.